మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి. చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు, ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు, నేను వదిలేస్తా అన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్య. మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం. యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు. నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు. చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. ఆనాడు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో విడుదల చేశాం. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్డు, వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబుని ఎత్తుక్కునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికే కేశవన్న 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు, ఉన్న గుంతలు పూడ్చేదానికి. అది చేసాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా చర్చించాం. ఇంకా గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లో వేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా అమలు చేస్తాం. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. మనం మమేక్యం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్ అధ్యక్షులు కానివ్వండి, క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి, విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇబ్బందులను ఇస్తున్నాం, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకో పక్కన ఉద్యోగాలు, యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం. గడిచిన 40 సంవత్సరాలు 80% టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది. ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం. 16,347 పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం. జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది. మైకాపాలకు పనిపాటు లేదు,
సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఈరోజు డిఎస్సి ఆపేదానికి. దేవుడి దేవల ఆగదనుకుంటున్నాం, ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్లో ఇచ్చా. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదులే. 7 నెలలు సమయం మనం ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం, జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈరోజు సోలార్ విండ్ కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు, టెక్నీషియన్లు కావాలి, మెయింటెనెన్స్ చేయాలి, పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేపు యజమానం కూడా చెప్తా, ఓనర్లకు చెప్తా, కంపల్సరీ లోకల్స్కే మీరు ఉద్యోగం 100% ఇవ్వాలని. కంపెనీలు ఎందుకు తెస్తామండి? మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రయత్నిస్తున్నాం. కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, స్థానికులకి ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. యావత్ భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ లేని బలం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పునాది మామూలుది కాదు, పునాది మామూలుది కాదు. మనల్ని కొట్టినా, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మనం చంపినా భయపడలా, పోరాడాం, తిరిగి మన ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం. అది ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. కానీ కార్యకర్తలు కూడా 2 విషయాలు కోరాలనుకున్నాం. మొదటిది, 151 సీట్లు 11 అయినాయి. దానికి కారణం అహంకారం. అహంకారం వద్దండి, ఓర్పు సహనంతో సమాధానం చెప్దాం. కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం, మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది, టెలిగ్రామ్ లేదు, ఇది లేదు, సింగిల్ యాప్లో తీసుకొస్తా, వివరాలన్నీ మళ్ళీ చెప్తా. దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి, డోర్ టు డోర్ అన్నీ. వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, మన కార్యకర్తలు మనందరికీ, నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉంది రా భయ్. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. మనం అనుకుందే అవ్వకపోవచ్చు, దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు. మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. ఎట్లా రా భయ్ ఇది? నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా, జగన్ గారితో ఎంత పోరాడామో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి, పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా, బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాబోయే అని మేము అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూత్